పరేషాన్లో ఉంది ఫైర్ బ్రాండ్. అధికారంలో ఉండగా తమపై ఎగిరెగిరి పడ్డ మాజీ మంత్రి రోజాపై కూటమి ప్రభుత్వం గురిపెట్టింది. క్రీడా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాల్లో అవినీతి గుట్టురట్టు కానుందా? ఏ చిన్న ఆధారం దొరికినా రోజా మెడకు ఉచ్చు బిగుసుకోబోతుందా? వైసీపీ చుచ్చుబుడ్డి జైలుకెళ్ళక తప్పదా? ఆమెపై ఉన్న అభియోగాలేంటి? కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలేంటి? అసలే సినిమా బ్యాక్గ్రౌండ్, రాజకీయ తెరపై కూడా పర్ఫార్మెన్స్ అదరగొట్టాలనుకున్నారు. ఆ ఉత్సాహంలో పంచు డైలాగులతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకున్నారు. ఇప్పుడు అధికారం పోయాక స్క్రీన్ మీద కనిపించకుండా పోయారు. డైలాగులు, సవాళ్లు ఏవీ లేవు. అయినా ఆమెను అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేదు కూటమి ప్రభుత్వం. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాపై కూటమి సర్కార్ గురిపెట్టినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ అమల్లోకి వచ్చేసిందని వైసీపీ నేతలు గోల చేస్తున్నారు. అందులో భాగంగానే తమ నేతలపై కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వైసీపీ ఆరోపణల సంగతి అలా ఉంచితే కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీ సీనియర్ నేతలపై దృష్టి సారించినట్టు స్పష్టమవుతోంది. దీంతో తమ వంతు ఎప్పుడొస్తుందోనని కొందరు వైసీపీ మాజీలు గుబులు పడుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుణ్ణి అగ్రిగోల్డ్ కేసులో జైలుకు పంపిన ప్రభుత్వం తాజాగా మరికొందరు వైసీపీ సీనియర్ల లెక్కలు తేల్చే పనిలో పడింది. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో జోగి రమేష్, తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ వంటి ముఖ్య నేతలపై కేసులు నమోదయ్యాయి. త్వరలో వారిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే కోవలో రోజా వంతు కూడా వచ్చిందని సంకేతాలొస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల గోల్మాలపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే సిఐడికి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలకు రంగం సిద్ధమైంది. క్రీడలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్యా పాట్యా సంస్థ సీఈఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. ఇదే జరిగితే రోజా, కృష్ణదాస్ విచారణని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ వంటి కార్యక్రమాల్లో నాసిరకం క్రీడా సామగ్రిని వినియోగించారని, ఆటల మాటున భారీగా నిధులు గోల్మాలయ్యాయని గతంలోని టీడీపీ ఆరోపించింది. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉండడంతో అభియోగాలపై లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంది. అలాగే మాజీ మంత్రి రోజా కొంతకాలం ఏపీఐఎస్సీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆ సమయంలోనూ భూముల కేటాయింపులపై అప్పట్లో టీడీపీ అనేక ఆరోపణలు చేసింది. రోజా కుమారుడి కోసం బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన బెంజ్ కార్ కూడా అవినీతి సొమ్ముతోనే కొన్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. అయితే అప్పట్లో రోజా ఆరోపణలను ఖండించారు. అయితే ఇప్పుడు మాత్రం ఎన్ని ఆరోపణలు వస్తున్నా ఆమె నోరు మెదపడం లేదు. ప్రస్తుతం తమిళనాడులో ఎక్కువగా ఉంటున్న రోజా కూటమి ప్రభుత్వం తాజా చర్యలతో ఆందోళనలో పడ్డట్టు చెబుతున్నారు. ఒకవేళ తనపై కేసులు నమోదైతే ఆమె ఎలా స్పందిస్తారన్నది పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎలాగైనా రోజాను జైలుకు పంపించాలని టీడీపీ నాయకుల కన్నా నగరి నియోజకవర్గంలోని వైసీపీ రెబల్ నాయకులు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన అనేక లీకులను కూటమి ప్రభుత్వం దృష్టికి కొందరు వైసీపీ నాయకులే తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు రోజాకు సన్నిహితంగా ఉన్న నాయకులు ప్రస్తుతం ఆమె గుట్టును ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. అటు క్రీడా మంత్రిగా పనిచేసిన సమయంలో ఏపీఐసీ చైర్మన్ గా ఉన్న కాలంలో అవినీతికి సంబంధించి ఏమాత్రం ఆధారం దొరికినా రోజాపై కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆమె జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రోజాని టార్గెట్ చేసుకోవడానికి అనేక కారణాలున్నాయి. గతంలో రోజా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై ఎన్నోసార్లు వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఆమె విమర్శలు శృతిమించిన సందర్భాలు అనేకమున్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్పై రోజా చేసిన వ్యాఖ్యలు గతంలో దుమారం రేపాయి. ఆమె ఇంటి ముందు విపక్ష నాయకులను నిరసనలకు దిగడం, కేసులు పెట్టి వారిని జైలుకు పంపిన సందర్భాలు అనేకమున్నాయి. దీంతో రోజాపై రివెంజ్ టైం వచ్చిందని వారంతా బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ మంత్రి కర్మ అనుభవించక తప్పదని ఎద్దేవా చేస్తున్నారు. మరి రోజాపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఆమె జైలుకు వెళతారా, గండం నుంచి బయటపడతారా అనే సస్పెన్స్కి త్వరలోనే ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.